ఆక్రమణలు కూల్చివేసిన చెరువుల్లో వ్యర్థాలు తొలగించి పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొదటి దశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట చెరువు, కూకట్పల్లి, నల్ల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. ఔటర్ లోపల ఎన్ని చెరువులున్నాయి, ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి అన్న లెక్కలు కూడా తేలుస్తాం. శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎఫ్టీఎల్ నిర్ధారించాలని, గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ సరిగ్గా లేని పక్షంలో వాటిని వివరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరిగేషన్ విభాగాల నుంచి 45 ఏళ్ల డేటా సేకరిస్తున్నాం. దాని ఆధారంగా చెరువుల ఎఫ్టీఎల్ గుర్తిస్తాం. హిమాయత్ సాగర్తో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గుర్తింపును ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెరువుల ఆక్రమణలపైన 2018లో కాగిచ్చిన నివేదికను పరిశీలించడంతో పాటు ఆక్రమణల గుర్తింపులో పొరపాటు లేకుండా చూస్తామన్నారు. సో యాప్ ఎంతవరకు పనిచేస్తుంది, ఏం చేస్తారన్నది చూడాలి. సో వీళ్ళ పనులు కొంత అటు ఇటు ఉన్నా మనం మాట్లాడడానికి మనం కూడా రెడీగా ఉన్నాం. ఆల్ డేటా మన దగ్గర కూడా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పేదోళ్ళ జోలికి పోయి పెద్దోళ్ళని ఎక్కడైతే వదిలిపెడతారో వీళ్ళకి మనం ఖచ్చితంగా వీళ్ళ ముందు అన్ని ఆధారాలు ముందు పెడదాం.